నేను చూపించే కదా ఆవిరి మీద పెట్టుకునే ఉసిరావకాయ పచ్చడి. అది ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పడం కోసం మళ్ళీ తీస్తున్నాను. చూడండి, ఇది ఇట్లా గిన్నెలో ఉసిరికాయలు తీసుకొని దీంట్లో నేను ఇంచుమించు ఒక 100 గ్రాముల నూనె పోసి కలిపేసాను అనమాట. ఇట్లాగా పైకి ఎగరేసుకుంటారు కదా, అలా కలిపేసాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి దీని మీద గిన్నె సరిపోయేంత గిన్నెలో నీళ్ళు తీసుకొని పెట్టాలి. అయితే నాకు అది చాలట్లేదు కాబట్టి ఈ కంచం ఇలా పెట్టేసి దీని మీద నీళ్లు పోస్తాను అనమాట. ఈ నీళ్లు దాంట్లో ఒలికిపోకుండా ఈ కంచం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి మాత్రమే మనము చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో జాగ్రత్తగా ఈ కంచం మీద ఉన్న నీళ్లు కింద పడిపోకుండా తీసి పక్కన పెట్టుకొని ఇవి కలుపుకుంటూ మళ్ళీ సిమ్లోనే ఉంచాలి. అలా ఇవి మగ్గినాయి అని తెలిసిన తర్వాత మాత్రమే కట్టేసుకోవాలండి. తర్వాత ఇది చల్లారిన తర్వాత దీంట్లో మామూలుగా ఉప్పు, కారం, ఆవపిండి, మెంతుపిండి, చిన్నులపై ముద్ద, చిన్నులపై మెంతుల ముద్ద ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. నూనె మాత్రం తిరగమాత అయినా వేసి వేసుకోవచ్చు, కలుపుకోవచ్చు, పచ్చి నూనె అయినా వేసుకోవచ్చు. దీంట్లో చింతపండు అవసరం. అంతకుముందు చెప్పే కదా, అంతకుముందు వీడియోలో అది వీడియో. ఇది ఎలా చేస్తారు ఆవిరి మీద అనేది క్లారిటీగా ఇద్దామని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి తెస్తున్నాను. అది వ్యూస్. ఇలా నూనె పోసిన తర్వాత అలా అన్ని ముక్కలకు పట్టే విధంగా అలా కలుపుకోవాలన్నమాట. ఓకే వ్యూస్, చూడండి అలా అమ్మ పొయ్యి మీద పెట్టింది, సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి, అంటే చిన్న గిన్నె కదా అందుకని చెప్పేసి ఇదిగోండి హైలో పెట్టింది. దీన్ని కొంతసేపు ఆగిన తర్వాత సిమ్లో పెడుతుందమ్మ. అదిగోండి, మొక్కల్లోకి నీళ్లు వెళ్లకుండా జాగ్రత్తగా పోసుకోవాలి. అంటే వేరే గిన్నె పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఇదే పెట్టామన్నమాట. ఇలా నీళ్లు పోసుకొని గిన్నె మీద ప్లేట్ పెట్టుకోవచ్చు. కొంచెం నీళ్ళే పోసుకొని ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే త్వరగా ముక్క మగ్గాలంటే కొంచెం నీళ్ళు పోసుకోవాలి. కొంచెం అయిపోతుందంటే మళ్ళీ నీళ్ళు పైనుంచి పోసుకోవచ్చు. ఇది ప్లేట్లోనో గిన్నెలోనో, మనం పెట్టుకునే గిన్నెలోనో. ఇప్పుడు ఆ మొక్కలు మగ్గినాయో లేదో చూస్తున్నప్పుడు ఆ నీళ్లు దాంట్లో పడకుండా జాగ్రత్తగా ముందు కంచం తీసుకొని దాన్ని మళ్ళీ ఇందాక కుదిపినట్టుగా ఇప్పుడే అమ్మ పెట్టింది కదా ఇంతకుముందు, అలా తీసి కలుపుకోవాలన్నమాట. అంటే లేదంటే అడుగునికాయలు అడుగు మగ్గినట్టుగా ఉంటే పైన ఏమో చూసారు కొన్ని మగ్గినట్టుగా, కొన్ని ఏమో పచ్చిగా కనిపిస్తున్నాయి. చెయ్యి పెట్టుకో, కాలుతుంది. అలా కలుపుకోవాలి. ఫ్రీగా ఉన్న గిన్నెలో ఇరుకు లేకుండా పోసుకుంటే అలా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు గిన్నె వెతికి తీసి మా అమ్మ పెద్ద గిన్నె పెట్టింది. అలాగా పెట్టుకొని దాని మీద మూత పెట్టినా పర్వాలేదు, మూత పెట్టకపోయినా పర్వాలేదు. ఇది సిమ్లోనే ఉంచుకోవాలి. ఆవిరి మీద కూడా ఉడికిచ్చినవి. నీళ్ళు కొంచెమే పోసింది, కావాలంటే మళ్ళీ కొంచెం పైనుంచి పోసుకోవచ్చు అనమాట. తొందరగా వేడెక్కవు కదా నీళ్ళు, అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళే పోసింది దీంట్లో. ఇదిగోండి, తర్వాత పోసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ రెండోసారి అమ్మ చూసి కలుపుతుంది అనమాట. అట్లా 5 నిమిషాలకి 10 నిమిషాలకి సిమ్లోనే ఉంచుకొని తీయాలి. సండే రోజు ఎక్కువగా నేను పప్పుచారీ చేసుకుంటానండి, అందుకనే పప్పుచారీ పెట్టాను అనమాట. అమ్మే చేస్తుంది. నేను మళ్ళీ రెండోసారి బట్టలు ఉతకడానికి వెళ్ళాలి కదా అని. అంటే ఇక్కడ పెద్ద గిన్నెకి వెడల్పుగా ఉంది కదా, అందుకని ఏదో గిన్నె అని చెప్పేసి నేను వద్దంటున్నా కూడా మా అమ్మ పెట్టింది. గిన్నె అయితే కొంచెం త్వరగా మగ్గుతుంది అని చెప్పేసి. అమ్మ నువ్వు మరీ అదిగోండి మా అమ్మ ఎట్లా పెట్టిందో చూడండి. చిన్న గిన్నెకి పెద్ద తలకాయ పెట్టినట్టుగా త్వరగా నీళ్ళు వేడెక్కితే త్వరగా మగ్గుతాయి కదా అని చెప్పేసి పెట్టింది. ఇలా 2 సార్లు, ఎన్నిసార్లు మా మొక్క మగ్గే వరకు సిమ్లోనే ఉంచుకొని కలుపుతూనే ఉండాలి. అది చూసుకోవాలన్నమాట, తెలుస్తుంది మనకి కొంచెం ఆటోమేటిక్గా. మొక్క కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, పైన పొట్టులాగా వచ్చినట్టుగా వచ్చినట్టుగా కనిపిస్తుంది. మొక్కలైతే మాత్రం పైకి కిందకి కలుపుతూనే ఉండాలి. గరిటితో కలపడానికి కుదరదు కాబట్టి. చల్లారినాయి, ఇంకా అమ్మ కలపడానికి రెడీ అయిందనమాట.
కారం. అయితే ఇవి ఎన్ని కేజీలమ్మా? 6. 3 కేజీలు అండి. 3 కేజీలు అంటే ఇప్పుడు 3 గిద్దలు. 2 కేజీలకి పావు కదా, కేజీకి గిద్ద అన్నట్టు లెక్క. అందుకని 3 కేజీలు కాబట్టి 3 గిద్దలు పోసి కొంచెం ఎక్స్ట్రా కారము, ఆవపిండి, ఉప్పు ఈ 3 సమానంగా పోయాలి. 3 గిద్దలు పోయాలి. అంటే ఒక సోలా వచ్చినాయి ఎక్స్ట్రా, అందుకని చెప్పేసి దానికి అరగిద్ద కారం, అరగిద్దో పావుగిద్దో కారం కొంచెం ఎక్స్ట్రా పోసుకుంటే సరిపోతుంది. 3 కేజీలు అనమాట. పోస్తే సరిపోతుంది, వచ్చేస్తుంది. ఆల్రెడీ ఒక గిద్ద పోసావు, అది 2వ గిద్ద పోసే. 2వ గిద్ద అండి, ఇంకో గిద్ద పోయాలి. అరగిద్ద, అది అరగిద్ద ఉందా? అరగిద్దది. ఇది చూపించు ఒకసారి, ఇటు చూపించట్లాగా. అది అరగిద్దండి. అంటే ఇంకొక గిద్ద పోస్తే సరిపోతుంది. ఆల్రెడీ 2 గిద్దలు పోసింది కదా అమ్మ, పోసేనా? అరగిద్ద, ఇంకొక గిద్ద పోస్తే ఇప్పుడు పెట్టే కాయలకి సరిపోతుంది అనమాట. ఆల్రెడీ కట్ చేసుకొని ఇంకో ప్యాకెట్. అయితే మన చెప్పటం మర్చిపోయాను అనుకో, దీంట్లో కొంచెం కారం చేంజ్ అవ్వకుండా, నల్లగా అవ్వకుండా కొంచెం ఇంకొన్ని రోజులు, మామూలుగా కొన్ని రోజులు అయితే ఆవకాయ కొంచెం నల్లబడి కొంచెం టేస్ట్ మారుతుంది. కొంచెం ఒక 2 నిమ్మకాయలు పైనుంచి పిండుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. నిమ్మకాయ నల్లబడకుండా ఉంటుంది. కారం గింజలు లేకుండా తీసేసి స్ట్రెయిన్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవటమే అనమాట. 3వ రోజు కలిపేటప్పుడు అప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడే యాడ్ చేసుకోవాలి. నేనైతే అప్పుడే యాడ్ చేశాను అనమాట, అంతకుముందు చేసిన దానికి. ఆవపిండి పోస్తుందండి. ఈ ఆవపిండి కూడా 3.5 గిద్దలు అంతే కదమ్మా? 3.5 గిద్దలు, ఎందుకంటే ఇవి 3.5 కేజీలు. రెండు అదిగండి 3 గిద్దలు. ఇది 3 గిద్దలు. కొంచెం చూపించమ్మా, చూపించు. ఓకే, కొంచెం తగ్గిందంటే పర్వాలేదు. ఆవపిండి కొంచెం తగ్గినా ఏం కాదు. కారం ఉప్పు మాత్రం కొంచెం సేమ్ పడాలి. ఇస్తే ఇంకోటి ఇస్తే ఉప్పు కొంచెం అంతా తగ్గినా ఏం కాదు. దాంట్లో మెంతిపిండి, పిండి ఉంది, మెంతిపిండి కూడా ఉంది దాంట్లో. వేసేస్తే సరిపోయింది. అదేంటిది? ఉప్పు. ఇది పొయ్యమ్మా, సరిపోయి. కారం వేసాం కదండి, దాని పొడికి కొంచెం డస్ట్ ఎలర్జీ లాగా వస్తుంది అనమాట. ఉప్పు పోస్తుందమ్మ ఇప్పుడు. దీంట్లో చింతపండు ఒకటి వేయలేదండి. చాలామంది చింతపండు అట్లా వేసుకొని చూస్తారు. ఇది త్వరగా అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆవిరి మేడిది ఇదే చేయమ్మా అని చెప్పి మా అమ్మకి చెప్పాను. దానికి అనుకోండి చింతపండు రసం కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టి పిండేసి పులిహోరకి కలిపినట్టుగా
చింతపండు రసం తీసి పొయ్యి మీద ఉడకబెట్టుకొని మళ్ళీ అది చల్లారిన తర్వాత ఇంత ప్రాసెస్ ఎందుకు, ఇదనుకో ముక్కలు ఆవిరి మీద ఉడకబెట్టేసేసి కొంచెం చల్లారిన తర్వాత వెంటనే కలిపేసేసుకోవచ్చు. అది ఇష్టమైన వాళ్ళు అది చేసుకోవచ్చు. ఈ రెండు బాగానే ఉన్నాయి, క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతాయి కనుక రెండు వేస్తే బాగానే ఉన్నాయి. నాకు ఫస్ట్గా ఒక గిద్దె పోసేసిందండి, ఇంకో రెండు గిద్దెలు పోసేసిందంటమ్మ, ఇది మూడో గిద్ద. సరిపోయింది, పోస్తే 3 గిద్దెలు పోస్తాయి, నిండా 3 గిద్దెలు పోసాయి, ఇంకా చాలు సరిపోతుంది. అరగిద్దేమో అవసరంలా, పైనుంచి తర్వాత పోసుకోవచ్చు. అంటే ఇప్పుడు 3 గిద్దెలు కరెక్ట్గా పోసామండి. 3వ రోజు కలిపేటప్పుడు పైనుంచి ఒకసారి తీసి టేస్ట్ చేసి చాలకపోతే అప్పుడు పోసుకోవచ్చు ఒక అరగిద్ద. ముందే ఎక్కువ పోసేసుకోకూడదండి. ఇప్పుడు 3వ రోజు కలిపేటప్పుడు కొంచెం పచ్చడి పక్కగా తీసుకొని టేస్ట్ చూస్తాం కదా, టేస్ట్ ఆవకాయ టేస్ట్ బాగుంటుందా లేదని. అప్పుడు చాలకపోతే కనుక తర్వాత తీసి కలిపేసుకోవచ్చు. వేసింది దీంట్లో ఇంగువాను పసుపు కూడా వేసాం ఇప్పుడే. చూపించేది ఇది చిన్నులపాయను మెంతుల పిండి ముద్ద అనమాట. ఇష్టమైతే వేయచ్చు, లేదంటే మెంతిపిండి వరకు చల్లేసి చిన్నులపాయ తీసేసి తినని వాళ్ళు వేయకుండా ఉంటే చాలు, ఏం కాదనమాట. ఎవరిష్టం వాళ్ళది. చాలా వేసేసాయి మొత్తం. అదే ఉన్నావు కాబట్టి ఆ దొడ్డి అది ఇది 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 మొత్తం కడిగి అదే అండి. ఇప్పుడు దీంట్లో నూనె కలిపి పక్కన పెట్టుకోవటమే. ఆవకాయలాగే చింతపండు ఏమేలా చెప్పే కదా, చింతపండు వేస్తే కనుక వెంటనే తినేసేయచ్చు. ఇది మాత్రం వెంటనే తింటే కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుందన్నమాట. మ్యాక్సిమం బాగానే ఉంటుంది తినేవాళ్ళకి, అన్నీ ఉప్పు అన్నీ సమానంగా కలుస్తాయి కదా కారంలో. పోయి అమ్మ నూనె పోస్తుంది. ఇప్పుడు పావు ఉంటుంది సుమారు, పావు పోసి ఇది మొత్తం కలిపిన తర్వాత చెప్పే కదా, తర్వాత కావాలంటే 3వ రోజు కలిపేటప్పుడు పోసుకోవచ్చు అన్నమాట. దీన్ని తిరగమాత వేసి చల్లారిన తర్వాత అయినా కలుపుకోవచ్చు, ఇలా పచ్చి నూనె అయినా వేసుకోవచ్చు. అది చూడండి, ఇప్పుడే కొంచెం ఆవకాయ వాసన వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడే కలుపుతుంటుంది, వస్తుంది కొంచెం లైట్గా, ఇంకా ఫుల్గా రాట్లా. కొంచెం ఉప్పు తగ్గిందేమో, మరి ఉప్పు తగ్గిందేమో అని ముందే ఆలోచించి కలపకండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే దాన్ని తీసేయలేము, తక్కువైతే కొంచెం తినటానికి వీలుగా ఉంటుంది, ఎక్కువైతే పారేయటమే. అందుకనే వంటల్లో నేను ఎప్పుడు ఉప్పు తక్కువే వేస్తాను, నా వంటలన్నీ ఉప్పు తక్కువతోనే ఉంటాయి. ఏమోనండి, నాకు అట్లా అనిపించింది. ఉప్పు ఎక్కువైతే ఎంత యాడ్ చేసినా కూడా దాంట్లో టేస్ట్ తగ్గిపోతుంది, ఎంత కలిపినా కూడా. తక్కువైందనుకోండి, కొంచెం తక్కువైనా కూడా తినటానికి వీలుగా ఉంటుంది. ఇదండి, దీన్ని ఇప్పుడు జాడీలో స్టోర్ చేసుకోవటమే. అంతేనమ్మా. ఆవిరి మీద పట్టిన ఉసిరి ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి. అది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.